ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు వాక్య భాగాన్ని చూసినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17 వచనాలు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కలై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవలెనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుక్కొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ లోకమా, మనము ఉపవాసం చేస్తున్నాం, కానీ ఆ ఉపవాసం ఎలాగుంది? దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉందా? నీ బాధ, నీ కష్టము తొలగించేదిగా ఉండాలి. అయితే దేవుడిస్తున్న సలహా ఏంటంటే, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు కనబడే ఉపవాసం చేయొద్దు. మనుషులు నీ ఉపవాసం ఉన్నావని నీ ముఖం వికారం చేసుకొనవద్దు. దుఃఖముఖంగా ఉండవద్దు. నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీవు ముఖమును కడుక్కొని నీ తల అంటుకొని శుభ్రంగా సంతోషంగా ఉండాలి. నువ్వు ఉపవాసం చేయనట్లు ఎవరికి కూడా తెలియటానికి వీల్లేదు. అలా నువ్వు పాటించగలిగినప్పుడు ఖచ్చితంగా నీ ఉపవాసం పరమందు చేర్చబడుతుంది. లేదా నీవు ఎప్పుడైతే పరమందు చేర్చబడి ఉపవాసం ఉంటావో, అటువంటి ప్రార్థన ఉంటుందో, దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. ఆమేన్.